నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము, ఒక మనిషి తన జీవిత కాలంలో హక్కులను ఎలాగ కోల్పోతాడు. మనము ఇంతవరకు ప్రతి ఒక్క వీడియోలో కూడా మనకు ఏమేమి హక్కులు ఉన్నాయి, వాటి ద్వారా మనకు ఎలాగ ప్రొటెక్షన్ కలుగుతుంది, మనము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనకు ఏ హక్కులు కలిగి ఉన్నాయి, అలాగే భారత రాజ్యాంగము ఎంత గొప్పగా రచించబడింది అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. భారత రాజ్యాంగం రాయటానికి అసలు 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ సమయాన్ని తీసుకుందనమాట. అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించారనమాట. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటిలోకి అతి పెద్దదైనటువంటి రాజ్యాంగాలలో మన యొక్క భారతదేశం కూడా ఒకటిగా ఉందండి. అంటే మనం ఎంతోగానో గర్వించదగినటువంటి విషయం అనమాట. అలాంటి ఒక రాజ్యాంగము, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమికమైనటువంటి హక్కులు, జీవించటము అనేటువంటిది ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, మనం జీవించటం మన హక్కు అని చెప్తుంది. అలాగే అందరం కూడా సమానమే, ఆడ మగ అనేటువంటి తేడా లేదు, ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి ఒక ప్రొటెక్షన్ కల్పించబడింది అని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 సమానమైనటువంటి రక్షణ, ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించబడింది ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా. అలాగే సమానత్వపు హక్కు అంటే ప్రతి ఒక్కరికి కూడా మనము వాక్ స్వాతంత్రపు హక్కు, ఇంకా భావ ప్రకటన హక్కు, అంటే మనము ఏదైనా విషయాన్ని మనం మాట్లాడవచ్చు. అంటే మన యొక్క ఎక్స్‌ప్రెషన్స్ ఏదైనా కూడా మన యొక్క భావాలను ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని కూడా మనము ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి యొక్క హక్కు కూడా మనకు ఆర్టికల్ 17 కల్పించిందండి. అలాగే మత స్వాతంత్ర హక్కు. మత స్వాతంత్ర హక్కు వచ్చేసి ఆర్టికల్ 18 నుంచి ఆర్టికల్ 25 వరకు మత స్వాతంత్ర హక్కు. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు ఏ ఒక్క మతంలో అయినా ఉండవచ్చు, ఏ ఒక్క మతాన్నైనా కూడా స్వీకరించవచ్చు అని ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా చెప్తున్నాయన్నమాట. ఇలాగా మనం చూస్తూ వెళ్తే ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, అంటరానితనము నిషేధించబడింది. ఆర్టికల్ 19 ప్రకారం అంటరానితనం అనేటువంటిదే లేదు. ఆ యొక్క పదం అనేటువంటిదే నిషేధించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. వెనుకబడినటువంటి జాతుల వాళ్ళు, షెడ్యూల్ జాతుల వాళ్ళు, షెడ్యూల్ కులాల వాళ్ళు అని అలాగా మనం భేదభావం చూపకూడదనమాట. అందరం కూడా సమానమే అని ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. అయితే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనకి ఈ యొక్క హక్కులన్నీ ప్రొటెక్షన్ చేస్తున్నప్పుడు ఆ హక్కులను కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు హక్కులను కోల్పోతాడు అంటే, భారతదేశంలోనే ఉంటూ కూడా తను ఎలాగ కోల్పోతాడు అనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎలాగ కోల్పోతాడంటే, నంబర్ 1 వచ్చేసి అతడు అవినీతి చేసినప్పుడు ఇక భారత రాజ్యాంగం అతనికి ఏమైతే హక్కులు కల్పించిందో ఆ యొక్క హక్కులను అతను కోల్పోతాడనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఉగ్రవాదిగా మారినప్పుడు, టెర్రరిస్ట్‌గా మారినప్పుడు, అంటే దేశ విద్రోహమైనటువంటి చర్యలు చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కోల్పోతారు. అంటే వాళ్ళను అరెస్ట్ చేస్తారు, వాళ్ళను జైల్లో పెడతారు, వాళ్ళని ఉరి తీస్తారు. ఇలాగా రకరకాలైనటువంటి యొక్క చర్యలైతే యావజ్జీవ కారాగార శిక్ష వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. అంటే ఆ యొక్క వ్యక్తి జీవించే హక్కు ఉన్నప్పటికీ కూడా తను చేసినటువంటి పనుల వల్ల తను హక్కులను కోల్పోతున్నాడన్నమాట. అలాగే లంచగొండితనం అనేటువంటిది, ఇలా రకరకాలైనటువంటి క్రైమ్ చేసినప్పుడు కూడా తన హక్కులను తను కోల్పోతాడనమాట. చట్టానికి అప్పుడు చట్టము అతన్ని హ్యాండిల్ చేస్తుంది. చట్టం చేతిలోనికి అతను వెళ్తాడనమాట. తన హక్కులన్నీ ఏమో అతని దగ్గర ఉండవనమాట. చట్టము అతనికి ఏ శిక్షలు విధిస్తదో ఆ యొక్క శిక్షలు అతను అనుభవించాల్సిందే. ఎందుకంటే మనం ఇక్కడ హక్కుల గురించి ఎక్కడైతే మనం మాట్లాడతామో అక్కడ చట్టాలు కూడా ఉంటాయండి. ఆ యొక్క చట్టాలను కూడా మనం గౌరవించాలి. అయితే చట్ట ప్రకారం మనం నడవాలనమాట. భారత రాజ్యాంగం ఈ 2 విషయాలే మనకు చెప్తుందనమాట. మీకు హక్కులు ఉన్నాయి. అయితే ఆ హక్కులను మీరు ఉల్లంఘించినప్పుడు తగినటువంటి శిక్షలు కూడా ఉన్నాయని చెప్తుందనమాట. ఎందుకంటే న్యాయస్థానం ముందు అందరూ కూడా సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అంటే ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు కూడా సమానమే. ధనికుడు గానీ, మరి పేదవాడు కానీ అనేటువంటి భేదభావం లేదు. అలాగే ఒక అగ్ర కులం వ్యక్తి, తక్కువ కులం వ్యక్తి అనేటువంటి భేదభావం లేదు. అందరికీ సమానమైనటువంటి శిక్షలు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి శిక్షలైతే ఉన్నాయన్నమాట. కాబట్టి మనం రాజ్యాంగాన్ని మనం బాగా చదవాలి. రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనకి ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు మనము తప్పులనేటువంటివి ఆల్మోస్ట్ జరగకుండా ఉంటాయి. అలాగే క్రైమ్స్ అనేటువంటివి కూడా దాదాపుగా తగ్గుతాయి. ఎంతోమంది శిక్షలు అనుభవించినటువంటి వాళ్ళను మేము ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారనమాట. ఇలాంటి శిక్షలు ఉన్నాయి అనేటువంటి విషయం మాకు తెలీదు, మాకు ఎవరు చెప్పలేదు. ఒకవేళ తెలిసుంటే మేము ఇలాగ చేసేవాళ్ళం కాదు అంటారనమాట. కాబట్టి మన యొక్క హక్కుల విషయాలలో ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్‌లలో నుంచి, కాలేజెస్‌లలో కానీ ఈ యొక్క హక్కుల గురించి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. ఎందుకంటే మనం బ్రతికేది మన యొక్క లైఫ్ అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడి యొక్క జీవితం అంతా కూడా హక్కుల బేస్ పైననే జీవిస్తున్నామనమాట. ఆ యొక్క హక్కు ప్రకారము నడిస్తే మనము మంచి దారిలో ఉంటాము. లేకపోతే
ఆ యొక్క హక్కును ఉల్లంఘించినామంటే గిన ఆ యొక్క చర్యలనేటువంటివి, ఆ యొక్క చట్టాలనేటువంటివి ఎవరిని కూడా వదలవనమాట. కాబట్టి మనము అట్‌లీస్ట్ మినిమమ్ అయినటువంటి యొక్క నాలెడ్జ్‌ని మనం రాజ్యాంగం గురించి మనం కొద్దిగైనా నాలెడ్జ్‌ని మనం పెంచుకున్నప్పుడు, భారత రాజ్యాంగం రాసినటువంటి ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో క్లియర్‌గా ఆ యొక్క ఆర్టికల్స్‌ను, షెడ్యూల్స్‌ను ఇవన్నీ కూడా కరెక్ట్‌గా చట్టాలన్నింటినీ కరెక్ట్‌గా చేశారు. అలాగే కొన్ని విషయాలలో కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయంట. అంటే తిరిగి ఆ యొక్క కొన్ని చట్టాలైతే ఏమున్నాయో, హక్కులేమున్నాయో వాటన్నిటిని తిరిగి రూపకల్పన చేశారనమాట. ఇంకా కొంచెం బెటర్‌గా చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. అలాగే మన పిల్లలకు కూడా రాజ్యాంగాన్ని చదవమని చెప్పాలండి. రోజుకు అట్‌లీస్ట్ మనం ఒక పేజీ భారత రాజ్యాంగం గురించి మనం తెలుసుకుంటే గిన చాలనమాట మనము హ్యాపీగా జీవించగలం. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ యొక్క వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలన్నీ కూడా మన యొక్క ఛానెల్‌లో ఉంచబడ్డాయి. మీరు కావాల్సినటువంటి వాళ్ళు చూడవచ్చు. ఎవరైనా కాల్ చేయాలంటే గిన 9346713539కు మీరు కాల్ చేయొచ్చు. మీకు ఫ్రీ లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్‌లోకి వస్తాయండి. థాంక్ యూ అండి.